మీ అందరికీ ముందుగా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని అద్భుతమైనటువంటి అంశం తెలుసుకుందాం. దేవుని జతపని వారు ఎవరు? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వింటూ విశ్లేషించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. యెహోవా దొరుకు కాలం అందే, వాక్యము దొరుకు కాలం అందే మనం ఎతకాలి, దాన్ని సంపాదించాలి. కావున అందరూ కూడా సిద్ధపడి ఈ సబ్జెక్టు చక్కగా వినాలని కూల్గా అర్థమయ్యే రీతిలో ఓపికతో మీకు నేను చెప్తున్నాను. ఒకసారి చెప్పండి, మన సబ్జెక్టు దేవుని జత పనివారు ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేద్దాము. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. నేనే చదువుతా ప్రతి లేఖనము, అప్పుడు స్పష్టత వస్తుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలండి. దేవుని జత పని వారెవరు? మన మైండ్లో పెట్టుకొని ఈ ప్రశ్నకి సమాధానాన్ని గ్రంథములో నుంచి మనము చూశాము. ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని ఇన్ఫర్మేషన్ చదవగలిగాం. ఎవరు చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు అని మనం ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకి మొదటి పత్రిక రాస్తున్నాడు. సత్యవాక్యములను సరిగా విడగొడుతున్నా, జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. మేము అన్నాడు, దేవుని జత పనివారము అయి ఉన్నాము. మరి మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహం. చాలాసార్లు మనం బైబిల్ ఓపెన్ చేసి చదువుతాము, చదవబడినటువంటి కాంటెక్స్ట్ గ్రహించాలి. బైబిల్ని 100 సార్లు 1000 సార్లు చదవటం కాదు, చదవబడ్డది నువ్వు ఎంతవరకు గ్రహించావు అనేది దేవుడు మనల్ని అడుగుతాడు. ఇక్కడ మేము అని అంటున్నాడు, దేవుడు అని అంటున్నాడు, మీరు అంటున్నాడు. దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు, మేము అంటున్నాడు. మేమంటే అందులో పౌలు ఉన్నాడు, ఇంకెవరున్నారు? ప్లూరల్ వర్డ్ అని మనం ఆలోచిస్తే, గ్రంథములో రాయబడ్డ దానికి గ్రంథము నుండి సమాధానం పొందాలి. మొదటి నుంచి మన నినాదం అదేగా, ఊహలు వద్దు, వాక్యమే హద్దు. 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటి తిని, అఫల్లో నీళ్లు పోసిండు, వృద్ధి కలగజేసినటువంటి వాడు దేవుడే. ఇక్కడ దేవుడు కనపడ్డాడు, నేను పౌలు కనపడుతున్నాడు, అపోల్లో కనపడుతున్నాడు.
పౌలు గారు, అపోల్లో గారు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మేము అని అంటున్నాడు. అపోల్లో ఎవరు? అపోస్తల కార్యము 18వ అధ్యాయంలోకి వెళ్దాము. పౌలు తెలుసు, అపోల్లో ఎవరు? 18వ అధ్యాయం 24. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు ఎవరు అనుకుంటారో తెలుసా? విద్వాంసుడు ప్లస్ లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉన్నాడు. ఆయన విద్వాంసుడు, ఎట్ ద సేమ్ టైం లేఖనములలో మంచి పట్టున్న వ్యక్తి. అపోల్లో ఎవరో అర్థమైంది. 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయము 9లో మేము అంటే పౌలనే నేను, అపోల్లో అనేటువంటి ఒక సేవకుడు. పౌలు గారు సేవకుడు, అపోల్లో సేవకుడు. బైబిల్లో పట్టున్నటువంటి దిట్ట కలిగిన సేవకులు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము అని అంటున్నాడు. మేమిద్దరము, జాగ్రత్తగా వినండి, మేమిద్దరము దేవుని జత. మేమిద్దరము దేవుని జత. ఏ విషయంలో జత? దేవుని పని విషయములో జత. జత పనివారము. దేవుడు పని చేస్తున్నాడు, ఆయనతో పాటు మేము కూడా కలిసి పని చేస్తున్నాము. జత పనివారు. జత పనివారు అని ఎప్పుడు అంటారు? ఒక వ్యక్తి పని చేస్తుంటే అదే పనిని అతనితో కలిసి ఎవరైతే కంటిన్యూగా వర్క్లో పార్టిసిపేషన్ అవుతారో జత పనివారు అని అంటారు. పద్మావతి మేడం గారు ఒక్కొక్కసారి నాతోటి, బ్రదర్ ఈ సిస్టర్ నా కొలిక్ అని అంటది. అంటే జత పనివారు, ఆమె నా జత. ఇద్దరం కలిసి జతగా ఉండి పని చేస్తున్నాం. కరెంటు డిపార్ట్మెంట్లో కూడా వారు అంతే అంటారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలో కూడా ఇతను నా జత. జత జత పనివారు. యెషయా గ్రంథంలో కూడా తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు, దేని జత దానికి ఉండక మానదు అని అంటున్నాడు. భార్య భర్తలది ఒక జత, ఇతను నా జత అండి అని అంటారు. అర్థమవుతుందా? జత అంటే కలిసి పని చేయటం, కొంతకాలం నుంచి కంటిన్యూగా అయిపోయేంత వరకు. ఇక్కడ పౌలు మేము, అపోల్లో, నేను దేవుని జత పనివారు. మరి మీరు కొరింథీ సంఘమా? మీరు ఒకటి దేవుని వ్యవసాయం. నెంబర్ 2 దేవుని యొక్క ఇల్లు. ఇక్కడ వ్యత్యాసం మీరు చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సత్యవాక్యములను సరిగా విడగొట్టాలి. మేము దేవుని జత పనివారము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని యొక్క ఇల్లు. కాబట్టి మేమేం చేస్తున్నాము? ఇద్దరము ఆయనతో పాటు కలిసి పని చేస్తున్నాము అని చెప్పేసి అంటాడండి. అర్థమైంది? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ప్రశ్న ఏంటంటే, మేము దేవుని జత పని వారం. దేవుడు పని చేస్తున్నాడు, మేము మధ్యలో వెళ్ళి ఆయనతో పాటు కలిసి పని చేస్తున్నాం. దేవుడు పని చేస్తున్నాడా నిజంగా?
పని చేస్తున్నాడా? పని చేసేటువంటి వ్యక్తినే జత పనివారు అంటారు. దేవుడు ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? దేవుడు పని చేస్తాడా? ప్రశాంతంగా ఉన్నాడా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10. ఎందుకంటే దేవుడు తన కార్యములను అంటే తన పనులను ముగించి విశ్రమించిండు. చాలండి. దేవుడు పని చేస్తాడా? పనిని కంప్లీట్ చేసి విశ్రమించిండా? గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిండు. పౌలు గారు ఎప్పటి సంగతి చెప్తున్నాడు హెబ్రీయులకి పత్రిక రాస్తూ? సృష్టి క్రమాన్ని, సృష్టి యొక్క పనిని దేవుడు జరిగించాడు. దేవుడు ఎన్ని దినాలలో సృష్టిని తయారు చేసి ముగించాడు? 6 దినములలో తన పని కంప్లీట్ చేసి 7వ దినమందు విశ్రమించాడు. అయిపోయింది. జాగ్రత్తగా వినాలి. దేవుడు తన పనిని ప్రారంభించి ముగించాడు. ముగించి ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు పని చేయటం లేదు అనే ఒక కన్క్లూషన్కి వస్తుంది ప్రపంచం. పని చేశాడు, క్లోజ్ చేశాడు, విశ్రమించాడు. ఇప్పుడు దేవుడు పని చేయటం లేదు. అకార్డింగ్ టు దిస్ స్క్రిప్చర్, ఈ లేఖనాన్ని బట్టి దేవుడు పని చేయటం లేదు, విశ్రమిస్తున్నాడు అని అంటాడు. పౌలు గారి యొక్క మాటను బ్రెయిన్ లో పెట్టుకొని కనెక్ట్ చేస్తూ చెప్తున్నా మీకు నేను. దేవుడు పని చేస్తాడా, విశ్రమించిండా? ఇక్కడ పౌలు ఏమంటాడంటే పని చేసి విశ్రమించండి అని చెప్పేసి పౌలు అన్నాడు. అదే హెబ్రీ పత్రిక రాసిన పౌలు అన్నాడు. మళ్ళీ ఆయన డిఫరెంట్గా మాట్లాడాడు. అది అర్థం కావడం కొరకు చెప్తున్నాను. అయితే సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనము ఆలోచించాలి. నిజంగా దేవుడు పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడా, లేకపోతే పని చేస్తున్నాడా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని లైట్గా టచ్ చేద్దాం. ఏం చెప్తున్నాడు, తన తండ్రి పనిని గూర్చి ఏం మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. చాలండి. ఏమర్థమైంది ఈ మాటలలో? సత్యం. తండ్రిని గురించి, తండ్రి పనిని గురించి యేసు ఏం చెప్తున్నాడండి? నా తండ్రి పని జరిగించి విశ్రమించిండు అని అంటున్నాడా? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అని అన్నాడా? ఇది వరకు పని చేయడం అంటే ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్పిండా, లేకపోతే యేసు మాట్లాడుతున్న టయానికి పని చేస్తున్నాడు అని చెప్పేసి అని అర్థమా? ఇది అర్థం చేసి ఇది వరకు అంటే ఇప్పటి వరకు. నా తండ్రి ఇప్పటి వరకు కూడా పని చేస్తున్నాడని ఓపెన్గా చెప్తున్నాడు. నాట్ ఓన్లీ హిమ్, నేను కూడా నా తండ్రితో పాటు పని చేయించున్నానని చెప్పేసి అంటాడండి. అర్థమవుతుందిగా? అంటే తన కార్యములను ముగించి విశ్రమించిండని చెప్పిన కాన్సెప్ట్ సృష్టికి సంబంధించింది. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండరీ వర్క్ లోకి పరమ తండ్రి వచ్చాడని,
రెండవ పనిని ప్రారంభించి పనిలో ఆయన బిజీగా ఉంటున్నాడని యేసు చెప్పుతున్న ఆ స్టేట్మెంట్ను బట్టి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి యేసు కాలములో కూడా తండ్రి అయిన దేవుడు పని జరిగిస్తున్నాడని మనకి అర్థమవుతుంది లేఖనాలను పరిశీలన చేయడాన్ని బట్టి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు మేము అపోల్లో మేము దేవుడు పని జరిగిస్తున్నాడు, మేము కూడా ఆయనతో కలిసి జత పనివారుగా ఉంటున్నాము. ఆయన చేస్తున్నాడు, ఖాళీగా లేడు. మేము కూడా చేస్తున్నాము, మేము కూడా ఖాళీగా లేము. జత పని జరిగిస్తున్నాము. జాగ్రత్తగా వినాలి. ప్రశ్న అంటే కొంచెం డీప్గా వెళ్తుంది. ఫస్ట్ పని దేవుడు జరిగించి దాన్ని ముగించండు కదా. మళ్ళీ దేవుడు ఏ పని ప్రారంభించి ఆ పనిలో బిజీగా ఉంటున్నాడు? ఇంకా రెండో పని ఏంటిది పరమ తండ్రికి? అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే జస్ట్ ఏదో బైబిల్కి పట్టుకొని దేవుడు సన్నిధికి రావటం కాదండి. బైబిల్లో అన్నిటి మీద పట్టు ఉండాలి. పేరుకి క్రైస్తవులమని చెప్పుకోవటం వేస్ట్. నా దగ్గర ఒక 5గురున్నా 10 మంది ఉన్నా గట్టి వాళ్ళు ఉండాలన్నదే నా ఆశ. గట్టి వాళ్ళు ఉండాలి. అందుకొరికి సంఖ్య మీద దృష్టి పెట్టాను నేను. అప్పుడప్పుడు అంట ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. అది ఇక్కడ నాకు అవసరం లేదు. స్క్రాప్ మరికొంత స్క్రాప్ను తయారు చేస్తుంది. గట్టివారు మనం ఉండాలి. గట్టివారు అన్నప్పుడు ఎట్లుంటారంటే బైబిల్ మీద పట్టు ఉంటేనే గట్టివారుగా ఉంటాం. అందుకొరకు నేను ప్రయాసపడి చెబుతున్నాను. అపార్థం చేసుకోవద్దు. ఒక సేవకుడిగా అర్థం చేసుకోండి. దేవుడి పక్షాన దేవుని జత పనివాడుగా మీకు నేను చెబుతున్న సంగతులు. అయితే దేవుడు మొదటి పనిని క్లోజ్ చేశాడు, పక్కకు పెట్టాడు. రెండవ పనిని ఎప్పుడు ప్రారంభించాడు? ప్రారంభించి ఇప్పటికి ఎంతకాలం అయింది? ఆ పని ఏ పని? ఇది ఎప్పుడు ప్రారంభించాడు? ఎక్కడ ప్రారంభించాడు? ఆ పనిలో ఆ ఒక్కడే పని జరిగించుకుంటూ వస్తున్నాడా? అతనికి కాలాన్ని బట్టి జత పని వారిని సెలెక్ట్ చేసుకొని జత పని వారితో ఆ పనిని కంప్లీట్ చేసుకున్నాడా అనేది మనము ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం. దేవుడు ప్రారంభించిన రెండవ పని ఏంటిది? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16. దేవుడు ఏ పనిని ప్రారంభించిండు జరిగించట కొరకు? చదువుతున్నా 28:16. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే పని ప్రారంభించాను అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు చూడండి, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. మేమే కాదు, నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. నేను చెప్పే మాటలు విశ్వసించువాడు కలవరపడడు. ప్రియులారా, దేవుడు సియోనులో మూలరాతిని వేసి పని ప్రారంభించిండట. రెండవ పని ఎక్కడ ప్రారంభించాడు? సియోనులో దేవుడు ఒక రాయిని బాది
పని ప్రారంభించిండట. సియోను అంటే సియోను అంటే ఏమిటి? యెషయా కాలములో యెరూషలేము పట్టణము, ఫిజికల్ యెరూషలేము పట్టణము సియోనుగా పిలువబడుతున్నది. యెషయా గారి కాలములో యెరూషలేము పట్టణము సియోనుగా పిలువబడ్డది. సియోనుకి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను ఒక టాపిక్లో. దేవుడు సియోనులో నుంచి సాగు చేయుచున్నాడు అని తన పాలన గురించి చెప్పారు. ఆత్మ సంబంధమైన సియోను ఉంది, భౌతిక సంబంధమైన సియోను ఉంది. భౌతిక సంబంధమైన సియోన్ అంటే యెరూషలేము, ఆత్మ సంబంధమైన సియోన్ అంటే దేవుని యొక్క సన్నిధి, అది క్రీస్తు సంఘము. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల క్రితము దేవుడు ఒక మూల రాతిని వేసి సియోనులో అంటే యెరూషలేము పట్టణములో పని ప్రారంభించిండట. రెండవ వర్క్ ఇది, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఒక ప్రాజెక్ట్ ఏమో 6 దినాల్లో కంప్లీట్ చేశాడు. ఇది రెండవ ప్రాజెక్ట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ పని నేను ప్రారంభించాలని దేవుడు మూల రాతిని వేసి పని ప్రారంభించాడు. ప్రియులరా, మూలరాతి రాయి మానవులు ఎప్పుడు వేస్తారు? ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు, ఒక షెడ్ కట్టేటప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు పునాదులు తీసి మూలలో మూలరాతిని వేస్తారు. ఒక్క రాయి వేస్తే బిల్డింగ్ అయిద్దా? ఆ తర్వాత మరికొన్ని రాళ్ళని సేకరించి అక్కడ పేర్చుకుంటూ ఇల్లు కంప్లీట్ చేస్తారు. ఒక రాయి తర్వాత ఒక రాయి, ఒక రాయి తర్వాత ఒక రాయి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, నిద్రబోవునుగాక కాదు, వినుగాక, వినండి. దేవుడు యెరూషలేములో ఒక రాయిని వేసి పని ప్రారంభించిండు. ఏం కట్టడి కట్టాలని, ఏ బిల్డింగ్ కట్టాలని, ఏ అంతస్తులు కట్టాలని దేవుడు ఆ రాయిని వేశాడు? దేవుడు కట్టే పని ఏంటిది? దేవుడు జరిగించే పని ఏంటిది? జాగ్రత్తగా మీరు వినండి. ఏ పని కట్టాలండి? దేవుడు ఏ ఉద్దేశంతో రాయి వేశాడు? రాయి ఎవరో చెప్తలే కానీ ఫస్ట్ దీనికి చెప్పండి. ఆయన కార్నర్ స్టోన్ వేశాడు. ఏ పని, ఏ బిల్డింగ్ కట్టాలని చూద్దాం. ఇందుని గురించి ఊహలు వద్దు కానీ వాక్యాన్ని మనము అడుగుదాం. ఎఫెసు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు చెప్తున్నాడు, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరును క్రైస్తవులైన మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టేదేవురు, కట్టబడుచున్నారు. క్రైస్తవులు కట్టేదేవురు, కట్టబడుచున్నారు. ఒక వ్యక్తి కడుతున్నాడు,
రాతిని వేసి, మూల రాతిని వేసి మీరు కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు రాళ్ళగా ఉండి కట్టబడుతున్నారు అని అంటాడండి. ఈ బిట్టు మైండ్లో పెట్టుకోండి. పేతురు గారు ఎలాగ చెప్తే పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకుందాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, జాగ్రత్త చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడికి నివాస స్థానమై ఉండుటకు క్రైస్తవులారా కట్టబడుచున్నారు. కట్టేదేవరు? దేవుడు. మూలరాతిని వేశాడు యెరూషలేము పట్టణములో. ఆ మూలరాయి యేసుక్రీస్తు వారాట. యేసుక్రీస్తు వారిని ఒక రాయిగా పోల్చి యెరూషలేములో మూలరాతిగా నిలబెట్టి దేవుడు ఒక పనిని ప్రారంభించి దాన్ని కొనసాగిస్తున్నాడట. దేవుడు మూలరాతిని వేసి ప్రారంభిస్తున్న ఆ పని ఏంటిది? ఏం కట్టడం కడుతున్నాడు దేవుడు? అమ్మా, అర్థమైతుందా? దేవుడు తాను నివాసముగా ఉండుట కొరకు ఒక మందిరమును కట్టుతున్నాడు. ఆ మందిరానికి యెరూషలేము పట్టణములో శంకుస్థాపన చేసిండు. రాయి అయిన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకొని దేవుడు రాయి వేసి శంకుస్థాపన చేసి పని ప్రారంభించి ఆ కట్టడ కడుతూ ఉంటున్నాడు. మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరమే క్రీస్తు యొక్క సంఘము. దేవుడు ప్రారంభించిన పని ఏంటి? మందిరపు పని. దేవుడు రెండవసారి ప్రారంభించిన పని మూలరాతిని వేసి మందిరపు యొక్క పని. మందిరము కట్టబడాలి, మందిరములో నేను నివాసము చేయాలని సంకల్పించిన దేవుడు యెరూషలేము పట్టణములో మూలరాయి అయినటువంటి యేసుని వేసి రాళ్ళని అందరిని సమకూర్చి, మనలని క్రైస్తవులని సమకూర్చి మందిరము కట్టుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఒక వ్యక్తి డబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్న డబ్బులను బట్టి 3 అంతస్తుల బిల్డింగు, 4 అంతస్తుల బిల్డింగు, 10 అంతస్తుల బిల్డింగు కట్టుకోవాలని మూలరాతిని వేస్తాడు లోకంలో కదా. మరి దేవుడు కట్టుకుంటున్న మందిరము ఎలాగ ఉండాలని ప్రణాళికతో ఆ మందిరానికి శంకుస్థాపన చేశాడు రాయి వేసి. దాని నమూనా ఏంటిది? మందిరం అంటే మీరు ఫిజికల్ గోడలు చూడకాకండి. మందిరం అంటే మనమే. ఎటో మైండ్ డైవర్ట్ చేసుకోకాకండి. ఈ మందిరములో, ఈ సంఘములో ఆయన నివాసం చేయాలి. ఇది స్కెచ్. అయితే ఈ మందిరము ఎలాగ కట్టబడాలని అనుకుంటాడు ఆయన? 3 అంతస్తులు ఎత్తులో ఉండాలా? 4 అంతస్తుల ఎత్తులో ఉండాలా? ఎలాగుండాలి? యెషయా గారి ద్వారా ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము అందరు తీయాలి.
యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 3 వరకు. అంత్య దినములలో పర్వతాలపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున్నది స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా అన్నాడా? 4 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటే సరిపోద్ది అనుకుండా. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడాలి, ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయ్యేది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి. నా మందిరము, నా ఇల్లు, నా సంఘము ఇలాగ ఉండాలనుకున్నాడండి దేవుడు. సంఘము పట్ల దేవుని ప్రణాళిక మీరు ఆలోచించండి. సంఘం అంటే ఎవరు? మనం, పిలువబడ్డటువంటి మనం, పరిశుద్ధులు, దేవుని పిల్లలు. మన మధ్యలో తండ్రి నివాసము చేయాలి. ఈ మందిరము, ఈ ఇల్లు, ఈ సంఘము, ఈ వ్యవసాయము, పౌలు గారు అన్నారు కదా, మీరు దేవుని వ్యవసాయము, దేవుని ఇల్లు, దేవుని యొక్క మందిరము. సంఘానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి అంటే కట్టబడాలి అని చెప్పేసి దేవుడు సియోనులో మూలరాతిని వేసిండండి. ఆ రాయి వేసి ఆ కట్టడాలు కట్టడం ప్రారంభించి ఇప్పటికి ఎంతకాలం అయిపోయింది ఏమండి? 2026 సంవత్సరాలు అయిపోయింది. మందిరము కట్టబడుతున్నది. ఏమా, మందిరం అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ లేదు, ఇది కట్టబడుతూనే ఉంటుంది. మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళమైతే పేర్చుకుంటూ దేవుడు మనల్ని మందిరాన్ని కడుతూ ఉంటున్నాడు. ఇది ఎప్పటి వరకు కట్టబడుతుంది? యేసు వచ్చేంత వరకు ఈ మందిరము కట్టబడుతుంది. అద్భుతంగా కట్టబడాలి. ప్రశ్న, 5 అంతస్తుల బిల్డింగ్ ని ఒక మేస్త్రి తాపి పట్టుకొని పాయింట్కి వస్తున్నా. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ని ఒక్క మేస్త్రి తాపి పట్టుకొని ఒక్కడు కట్టగలడా? పాయింట్కి వస్తున్నా, కట్టలేడు. మేస్త్రితో పాటు ఎవరెవరు ఉండాలా? బిల్డింగ్ కట్టాలంటే జత మేస్త్రులు ఉండాలి, కూలోళ్ళు ఉండాలి, రకరకాల వర్కర్స్ ఉండాలి, సెంట్రింగ్ రోడ్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ ఉండాలి. అందరూ కలిస్తేనే అందమైనటువంటి బిల్డింగ్ కట్టబడుతుంది. am I right? వాస్తవంగా ఒక్కడు కట్టలేడు. ఏనండి, అయాన్ సైలెంట్ కూర్చో. ఒక్కడి ద్వారా బిల్డింగ్ కట్టబడదు. అఫ్కోర్స్ ప్లాన్ ఉండొచ్చు యజమానుడికి, అందరూ కలిస్తేనే అనుకున్న డిజైన్ వస్తుంది. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అది కొండల కంటే పర్వతాల కంటే ఎత్తుగా ఎత్తబడాలంటే ఎత్తే దేవుడు జత పనివారు ఉండాలి. సుతార మేస్త్రికి మరొక సుతార మేస్త్రి, జత మేస్త్రి కావాలి, జత పనివారు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పరలోకములో గ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు, గ్రహించిన యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడికి వారిద్దరూ జత పనివారుగా ఉండి మందిరము కట్టే విషయంలో సహకరించుకుంటూ వస్తున్నారు. 1వ శతాబ్దం నుండి దేవునికి పరిశుద్ధాత్ముడు జత పనివాడు, యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి జత పనివారు. ఆ తర్వాత కాలంలో
మిగతా వాళ్ళు దేవుడికి జత పనివారుగా వండుకుంటూ ఆ పనిని కొనసాగించుకుంటూ వస్తున్నారు ప్రియులారా. అర్థమవుతుందా? ఎవరి టైంలో వారు తండ్రి అయిన దేవుడి యొక్క మనసేంటో తెలుసుకొని ఆ మందిరము చక్కగా కట్టపడాలని, మేము ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదని ఆయన దగ్గరికి వెళ్ళి జత పనివారుగా పని జరిగిస్తూ ఉంటున్నారు. అది గ్రహించిన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ సూపర్ థియరీ తెలియాలని చెప్పుతున్న సంగతే 1 కొరింథీ 3వ అధ్యాయము ఏం చదువుకున్నామండి? 9వ వచనం. అక్కడికి రండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం. మేము అపోస్తలుడైన పౌలైన నేను, విద్వాంసుడు లేఖనం మీద ప్రావీణ్యం కలిగినటువంటి అపొల్లో, మేమిద్దరం మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇప్పుడు చాలు. మేమిద్దరము దేవుడు కష్టపడి చూసుకుంటూ, ఒక్కడే దేవుడు కష్టపడకూడదు, ప్లాన్ ఆయనదే, ఇల్లు ఆయనదే అయినప్పటికీ అది గ్రహించిన మేమేం చేస్తున్నాం తెలుసా? జత పనివారుగా ఉంటున్నాం. తండ్రి పని జరిగిస్తున్నాడు, కుమారుడు పని జరిగిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పని జరిగిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మేము జ్ఞానము కలిగిన మేమేం చేస్తున్నాం తెలుసా? మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఇంటి విషయంలో, ఆయన మందిరం విషయంలో జత పనివారుగా ఉంటున్నాము. మందిరము కట్టబడుతుంది, మేము జత పనివారము అని అంటున్నాడు ప్రియులారా. ఏది దేవుడితో జతాట. ఎంత భాగ్యం అండి అది. ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో కలిసి పని చేస్తున్నారు అనుకోండి ఒక వ్యక్తి, వాడు ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాడు తెలుసా? నేనండి ఆయనతో కలిసి పని చేస్తున్నాండి అంటారు. గ్రేట్గా చెప్పుకుంటారు కదా. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రితో కలిసి నేను పని చేస్తున్నానంటే ఎంత గ్రేట్గా ఉంటుందండి. ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు అపొల్లో కూడా దేవుడితో పాటు కలిసి పని జరిగిస్తున్నారట. అంటే ఏ స్థాయికి వెళితే దేవుడితో కలిసి జత పని చేయగలరండి? ఈ స్థాయికి రావాలంటే ఎంత సబ్జెక్ట్ ఉండాలండి? దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము వ్యవసాయంగానే ఉండకూడదు. మీరు దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం. మరి మేమేంటిది చూడండి. మేమెవరో తెలుసా? మీ టైపు కాదు మాది. సింపుల్గా మీ టైపు కాదు మాది. మేము స్పెషల్. దేవుడితో జత. మా జత దేవుడు. జత పనివారం మేము. ఏమనుకుంటారా మీరు అసలు మా గురించి? దేవుని పిల్లలారా, వ్యవసాయం లెక్కనే ఉండకూడదు. మాడిఫై కావాలి. దేవునితో జతగట్టేవారుగా మనం ఉండాలి. ఇంత సూపర్ థియరీ ఉందండి బైబిల్లో. బాప్టిజం తీసుకున్న మనము 20 ఏండ్లైనా, 30 ఏండ్లైనా, 40 ఏండ్లైనా ఎక్కడ వేసిన గొగ్గలు అక్కడే ఉంటుంది తప్ప దేవునితో మనం జత పనివారుగా ఉందామని కాన్సెప్ట్, ఈ సెన్స్ మనకు ఎప్పుడు వస్తుందండి? ఆదివారం వచ్చిందంటే బాధలుగా బైబిల్ దులుపుకొని దేవుడు సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోతే దేవుడు జత పనివారంటారా? దేవుడు పని జరిగించినట్ట ఇది? ఏం చేశావు నువ్వు? జత పనిలో నువ్వు చేసిన పని ఏంటిది? ఇది కరెక్ట్ కాదండి. ఇలాగే మన బ్రతుకులు కొనసాగాలని దేవుడు కోరుకోలేదండి. నీకు నాకు అంటే ఒక స్పెషాలిటీ ఉండాలండి. దేవునితో జతగట్టాలి మనం. ఆ పని కంప్లీట్ కావాలంటే పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. యేసు వచ్చేంత వరకు యేసు దేవుడితో జత పని చేస్తున్నాడు మందిరం కట్టే విషయంలో. పరిశుద్ధాత్ముడు దేవుడితో జత పని కలిసి పని చేస్తున్నాడండి. దైవ సేవకులు కూడా ఆ పనిలో పార్టిసిపేషన్ అవుతున్నారు దేవుడితో పాటు.
అర్థమవుతుందా? దేవుడు సేవకులకి సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం. వారానికి 1.5 గంట సేపు రావటానికే తలపానం తోక్కొత్తది మందిరంకి రావటం కొరకే. అప్పటికి 1.5 గంట అంటే అందులో అర్ధగంట మనమే తినేస్తాం. ఆరంభ ప్రార్థన అయిపోయింది, పాటలు పోతుంది, అన్ని పోయిద్ది. మళ్ళీ మేము పోయినాం, ఆరాధించను, రొట్టె తిన్నాం, రసం తాగినాం, మూతి తుడుచుకుని వచ్చినాం, అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకుంటున్నాం. ఏం చేశాం మనం? ఇట్లా ఫాలో అయితే దేవుడి జత పనివారం అవుతామండి మనం. ఇట్లా ఉంటే దేవుడు పనిలో ఉంచుకుంటాడా మనల్ని? పనివాడే. ఏ పనివాడు? దేవుని జత పనివాడే పరలోక జీతమునకు. అర్థం చేసుకోండి, ఆలోచించండి. పౌలు గారి యొక్క పత్రికలు మనం చదివితే పత్రికలు రాస్తుంటాడు, ఫలాని వ్యక్తి నా జత పనివాడు అని అంటాడు. తెలుసుగా, నా జత పనివారైన వారికి వందనములు అని రాస్తాడు. అందరినీ కూడా జత పనివారుగా చేసుకున్నాడు. ఎందుకో? అందరినీ జత పనివారుగా చేసుకొని దేవుడితో జత కట్టి దేవుడితో పాటు దేవుడి కార్యక్రమాలు జరిగిస్తున్నట్టు లెక్క. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ జత ఎవడు? ఎవడితో జత కలుపుతున్నావు నువ్వు? నీ జత ఏ విషయంలో? నీ జత అర్థమవుతుందా? క్లియర్గా చెప్తున్నా నేను. నీకు కూడా ఒక జత ఉంది కదా. నీ జత ఏ పని చేయటం కొరకు జత? టీవీ చూడటానిక, సీరియల్ చూడటానిక, లోక సంబంధమైన పనులు చేయటానిక, బిజినెస్లు చేయటానిక? ఏ విషయంలో నీ జత? నీ జత దేని కొరకు జత? అర్థం చేసుకోండి. ప్రభువు మనసు ఏంటో మనము తెలుసుకోవాలి. రోమపత్రిక 11వ అధ్యాయము లాస్ట్లో అంటాడు పౌలు గారు, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? కష్టపడతాడండి ఆ పెద్ద ఆయన. తెలుసా? సియోనులో పునాదిగా రాతిని ఎందుకు వేసిండంటే మందిరము కట్టబడాలి, ఆ మందిరములో నివాసము చెయ్యాలి. ఆ మందిరము మనమే. నీ బ్రతుకులో, మన బ్రతుకులో ఒక్కడికి సువార్త ప్రకటించి రక్షింపబట్టేకి ఎప్పుడన్నా మనం వాని రక్షణలోకి తీసుకొచ్చామా? చరిత్ర మనకుందా? మళ్ళీ అడుగుతున్నా, నీ బ్రతుకు కాలములో ఒక్కడికైనా సువార్త నువ్వు ప్రకటించి ఒక పాపిని మార్చిన సందర్భం, బాప్టిజం ఇచ్చి మార్చిన చరిత్ర నీకుందా? గుండెల మీద చేసుకొని ఆలోచిద్దాం. దేవుడు ఈరోజు సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. పోనీ నీ రక్షణకైనా ఏమన్నా గ్యారెంటీ ఉందా? జత చేస్తున్నావు కదా నువ్వు. జత జత సహవాసం. ఈ సహవాసం పోటానిక రావటానిక? దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. మేము దేవుని జత పనివారం. జత పనివారం. ఆయన పని చేస్తాడు, మేము కూడా చేస్తున్నాం. ఖాళీగా ఉంటలే, ఏదో రకంగా పని జరిగిస్తున్నాం. పౌలు గారు అంటున్నాడు. ఇలాగ మనం అనగలమా? అనగలమా అండి? ఆయన పనిలో ఆయనతో జత కలుపుదామండి. ఆ పని కంప్లీట్ చేద్దామండి. యేసు వచ్చేంత వరకు లేదు, మనం సచ్చేంత వరకు దేవునితో మనము జతగడదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కష్టములో మనం కూడా భాగస్థులముగా ఉంటే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయో అర్థం చేసుకోండి. సింపుల్ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. జత పనివారుగా ఉండాలి. కాబట్టి రెండవ పనిని దేవుడు ప్రారంభించిండు, దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఆ పనిలో మనం అందరము కూడా భాగస్థులుగా ఉందాము. దేవుడితో జత పనివారుగా ఉండి మన జీవిత కాలములో ఆ పని కంప్లీట్ అయిపోయేంత వరకే
దేవుడికి సహకారులుగా మనము ఉందాము. ఓకే, దేవుని జత పనివారు క్వశ్చన్ మార్క్ ఎవరు మనలో? నేను దేవుడికి జత, అప్పుడప్పుడు యేసుబాబు నాకు జత, మిగతా సహోదరుల జత, మీ ఇద్దరం జత అయ్యి ఆ మందిరాన్ని కడుతూ ఉంటున్నాం. వాట్ అబౌట్ యూ? కొన్ని సందర్భంలో యేసుబాబు మనసుల్ని పిలిచిండు అనుకో, జత పనివాడుగా ఉండురా అంటే రాను అని అంటారు దూరంగా ఉండి. నేను జత కట్టను అంటారు. అమ్మమ్మ నా వల్ల కాదు అంటారు. ఏంటిది? ఏం అర్థమైంది కాన్సెప్ట్? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా జరిగించు. నువ్వు సిత్సా పైన అంటే ఇక్కడ అక్కడ పని చేయడానికి కూడా ఛాన్స్ లేదంటాడు సొలొమోను గారు. దేవుని పిల్లలారా, పరమ తండ్రికి జత పనివారుగా ఉందాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఉంటున్నాడు. యేసు ఉన్నాడు, ఉంటున్నాడు. పౌలు గారు ఉన్నారు. మన తరములో మనం కూడా జత పనివారుగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.